కాక్రోచ్ జనతా పార్టీ ఎట్టకేలకు జనాల ముందుకు వచ్చారు. అభిజిత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఢిల్లీ నుంచి జంతర్ మంతర్కి వచ్చారు. అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని హడావుడి చేశారు. కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, యూత్ వచ్చారు, వాళ్ళకి సపోర్ట్ గా నిలిచారు. అయితే మొదటి నుంచి ఒకటి న్యూస్ స్ప్రెడ్ చేశారు. అదేంటంటే జంతర్ మంతర్ అధినేత అభిషేక్ దీప్కేని అరెస్ట్ చేస్తారు. దేనికి అరెస్ట్ చేయాలని నాకు అర్థం కాదు. ఏముంది అసలు అరెస్ట్ చేయడానికి? నిన్నటిదాకా సోషల్ మీడియాలో ఉన్నారు, ఇవాళ బయటకు వచ్చి మీటింగ్ పెట్టి మీ సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ ఎంతమంది, మీకు అక్కడికి వచ్చిన ఫాలోవర్స్ ఎంతమంది? మీ సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ లో కనీసం 10% అక్కడికి రాలా అంటే ఏమర్థమైంది మీకు? సోషల్ మీడియాకి బయట ప్రపంచానికి తేడా ఉంది. సోషల్ మీడియాలో మీరు చేసే ఉద్యమానికి బయట చేసే ఉద్యమానికి తేడా ఉంది. సోషల్ మీడియాలో మీరు మాట్లాడే మాటలకి బయట మాట్లాడే మాటలకి తేడా ఉంది. మహిళలకి 50% రిజర్వేషన్స్ కావాలంట. మరి మీ పార్టీలో మహిళలు లేరుగా అంటే మహిళలు ఉంటే అవమానిస్తున్నారు అండి. ఎవరు అవమానిస్తారని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ ఒక పార్టీయా? ఒక రకంగా చెప్పాలంటే హెడ్ ఆఫీస్ ఎక్కడ? హెడ్ ఆఫీస్ ఎక్కడంటే ఎక్కడ ఇంటర్నెట్ ఉంటే అదే హెడ్ ఆఫీస్. బ్రాంచ్లు వెయ్యి అంటే సిగ్నల్స్ ఉన్నాయే బ్రాంచ్లు. ఎక్కడైతే సిగ్నల్ ఉంటుందో అవే బ్రాంచ్లు. ఈ పార్టీకి ఏదైనా ఒక ఎజెండా ఉందంటే ఏం లేదు. బద్దకస్తులంట నిరుద్యోగులంట. బద్దకస్తులు నిరుద్యోగులు అయితే ఉద్యోగం ఎత్తుకోవాలి. బద్దకస్తులు అయితే కొంచెం యాక్టివ్ గా ఉండడానికి ఏం చేయాలో అది చేయాలి. అవి చేయకుండా వీళ్ళిద్దరు ఈ పార్టీలోకి వచ్చి చేరితే ఈ పార్టీ ఏం ముందుకు పోతుంది? సరే, ఆ విషయం పక్కన పెడితే ఈ పార్టీ పెట్టిన అభిజిత్ దీప్కే పార్టీ అనకూడదులే కానీ సోషల్ మీడియా మీమ్ పేజ్ అనుకోవచ్చు ఒక రకంగా. ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కాక్రోచ్ పార్టీ ఎవరైతే ఈ పేజ్ ని స్టార్ట్ చేశారో అభిజిత్ దీప్కే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినోడు ఏం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకప్పుడు వ్యూహకర్తగా పనిచేశాడు ఢిల్లీ నగరానికి. ఢిల్లీలో ఉంటూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి వ్యూహాలు రచించినటువంటి సోషల్ మీడియా హ్యాండ్లర్. అంటే సోషల్ మీడియా పవర్ ఎంత ఉంటుంది ఈ కాలంలో, యూత్ మీద ఎంత ప్రభావం చూపుతుంది అని అంచనా వేసుకోగలిగినటువంటి ఒక వ్యక్తి. అందుకని ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. లెక్కర్ స్కామ్ జరిగినప్పుడు అసలు లెక్కర్ స్కామే జరగలేదని మాట్లాడినటువంటి వ్యక్తి. లెక్కర్ స్కామే జరగకపోతే దేశవ్యాప్తంగా ఎంతమందికి ఎందుకు అరెస్ట్ చేశారు? మీ గురువు కేజ్రీవాల్ ఎందుకు వెళ్ళాడు జైలుకి? ఇక్కడ మనం మాట్లాడితే కొంత కాంట్రవర్సీ అవుతుందేమో, కొంతమందికి నచ్చదేమో. కొంతమంది యూత్ కూడా పొలోమని ఎగేసుకుని వెళ్ళిపోయి కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడతారు. అసలు కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ అయిందట కూడా వీళ్ళకి తెలియదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీలో జూన్ 4వ తారీఖున అధికార ప్రతినిధులు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఈ ముగ్గురు గురించి కూడా ఎవరికి తెలియదు నిజంగా. సౌరవ్ దాస్, విజేత దహియా, తర్వాత అశుతోష్ రాంకా. వీళ్ళ ముగ్గురు గురించి ఎవరికి తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుంటే వీళ్ళు యూత్ కోసం వచ్చారా లేదా ఏదైనా పార్టీ వీళ్ళని ప్రేరేపిస్తుందా అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ పెట్టారనుకోండి, ఆమె ఆల్రెడీ టీఎంసీ పార్టీలో ఉంది. ఆ పార్టీ ఆమెదే. ఆ పార్టీలో పనిచేసినటువంటి కొంతమంది నేతలు రిజిగ్నేషన్ ఇచ్చి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టారనుకోండి, అక్కడ రాజకీయ వనమాలు నేర్చుకొని బయటకు వచ్చి పెట్టారనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ గా పార్టీ పెడతారు, కొంతమంది కార్యకర్తలు నేతలు ఉంటారు. వీళ్ళు అట్లా కాదు కదా. ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసి వచ్చారు, బయటకు వచ్చి ఏదైనా ఒక పార్టీ పెడితే బాగుంటుంది. అలా కాకుండా ఏదో సోషల్ మీడియాలో ఉన్న యూత్ ని రెచ్చగొడదాం, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి ఒక ఉద్యమం తీసుకొద్దాం అనేటువంటి కుట్రతో జరిగితే అలా. పైగా రావడమే ఒక ఇండియా ఫ్లాగ్ పట్టుకుని అంబేద్కర్ ఫోటో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని పట్టుకొని వస్తున్నారు. ఎవరు? అభిజిత్ దీప్కే. దేనికి అంటే మేము ఇండియాకి వ్యతిరేకం కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. దేనికి? మీరు అంతలా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అర్థమవుతుంది కదా మీ విధి విధానాలు ఏంటనేది. ఇప్పుడు సౌరవ్ దాస్ అనే వ్యక్తి ఎవరు? స్పోక్స్ పర్సన్ సిజేపీ పార్టీ. ఇతను ఉమర్ ఖలీద్ తో ఫోటో దిగుతున్నాడు. ఫోటోలు ఉన్నాయి ఉమర్ ఖలీద్ తో దిగిన ఫోటోలు. దేనికి ఉన్నాయి అసలు? ఉమర్ ఖలీద్ గాను సౌరవ్ దాస్ కి ఏంటంటే సంబంధం నాకు అర్థం కాదు. ఉమర్ ఖలీద్ ఎవరు? షర్జల్ ఇమామ్, ఉమర్ ఖలీద్ వీళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. వీళ్ళకి కోర్టు బెయిల్ నిరాకరించింది. ఎందుకంటే ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లలో ప్రధాన నిందితులు వీళ్ళిద్దరు. ఢిల్లీలో అల్లర్లు ఎందుకు చేశారంటే జైల్లో ఉన్న అఫ్జల్ గురుకి ఉరిశిక్ష విధించొద్దు అని. అఫ్జల్ గురు ఎవరు? పార్లమెంట్ ఆత్మాహుతి దాడిలో ప్రధాన నిందితుడు. టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేసేది వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తూ ఫోటోలు దిగేది సౌరవ్ దాస్. ఆయన జర్నలిస్ట్ అట. జర్నలిస్టులకి జాతీయభావం ఉంటది కదా. జాతీయభావం అంటే దేశానికి సంబంధించిన జాతీయభావం, అంతేగాని ప్రపంచ భావం అవసరం లేదండి. ప్రస్తుతానికి జాతీయభావం చాలు. ప్రపంచ భావం సంగతి తర్వాత. ఆ తర్వాత విజేత దహియా. ఈయన ఎవరు అనుకున్నారు? ధ్రువరాటికి స్క్రిప్ట్ రైటర్. ధ్రువరాటి చేసి యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఉన్నాయి కదా, భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ, భారతదేశం మీద బురద జల్లుతూ, భారతదేశం వ్యవస్థలు బాగాలేదంటూ, డెమోక్రసీ లేదంటూ రకరకాల మాటలు మాట్లాడతాడు కదా నిత్యం లేచిన దగ్గర నుంచి యూట్యూబ్ లో. అతను చేసే వీడియోలు స్క్రిప్ట్ ఇచ్చేది మనసారే. ఇకపోతే అశుతోష్ రాంకా. ఇతని గురించి మనం చెప్పుకోవాలి. ఇతను ఏమంటాడంటే, నా పేరు అశుతోష్ రాంకా, నేను భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటి గురించి రీసెర్చ్ చేశాను ప్రస్తుతం అని చెప్తా ఉన్నాడు. రీసెర్చ్ చేస్తే మీకు నిజంగా భారతదేశ వ్యవస్థల మీద గౌరవం ఉంటే విదేశీ టెర్రరిస్టులను సపోర్ట్ చేయొద్దండి. దయచేసి మీరు అలాంటి డెసిషన్ తీసుకో. మీరు విదేశీ టెర్రరిస్టులను ఎలా సపోర్ట్ చేస్తున్నారండి? మీ ముగ్గురులో ఈ సౌరవ్ దాస్ అనే వ్యక్తి ఉమర్ ఖలీద్ తో ఫోటో దిగాడు.
అరే ఏంద్రా ఉమర్ ఖలీద్తో ఫోటో దిగి ఈ ఫోటో సోషల్ మీడియాకి వెళ్తే మన పరిస్థితి ఏంటని మీరు ఎప్పుడన్నా అతను ప్రశ్నించారా? అభిజిత్ దీప్కే కూడా ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడరండి? పైగా ఇతను ఆమ్ ఆద్మీ పార్టీకి రెసిగ్నేషన్ ఇవ్వలేదు. వీళ్ళు ఎవరు కూడా, వీళ్ళు ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఒకరు రాజస్థాన్ క్రియేటివ్ హెడ్ వ్యూహకర్త, ఒకరు ఢిల్లీకి వ్యూహకర్త, ఇంకొకరు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిలర్. వీళ్ళెవరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తప్పుకోలేదు. తప్పుకోకుండా కంటిన్యూ చేస్తే ఇక్కడ ఒక పార్టీ పెట్టి యూత్ రచ్చు. ఈ రోజు ఏదో జంతర్ మంతర్లో పెట్టిన కార్యక్రమం గురించి కాదులే కానీ ఒక 10 కార్యక్రమాలు పెట్టినా ఇట్లానే ఫెయిల్ అవుద్ది. ఎవరు వచ్చారు? ఎవరు రాలా జంతర్ మంతర్ కార్యక్రమం. అడావుడి చేసే యూత్ ఎప్పుడో 4 ఉంటారు కదా, 4 ఉన్నారు అక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక మీమ్ పేజ్ ఓపెన్ చేస్తాను, ఇదే నా పార్టీ, మీరు అంతా ఫాలో అవ్వండి అంటే అది ఎంతవరకు పాసిబుల్? వ్యవస్థల మీద నీకు పట్టు ఉండాలి. నీట్ యూజీ పేపర్ లీక్ అయింది. లీక్ చేసినటువంటి టీచర్లు, లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలంటున్నారు. విద్యాశాఖ మంత్రి రిజైన్ చేస్తే వేరే విద్యాశాఖ మంత్రి నియమిస్తారు. రేపు తన వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఆ క్షేత్రస్థాయి పొరపాట్లను విద్యాశాఖ మంత్రి గమనించగలడా? ఎవడైనా టీచర్ పేపర్ లీక్ చేస్తాడని విద్యాశాఖ మంత్రికి చెప్తాడా? అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నేను వాళ్ళ పేపర్ లీక్ చేశానంటే నీట్ యూజీ పేపర్ అని చెప్తాడా? చెప్పడు కదా. విద్యాశాఖ మంత్రి రిజిగ్నేషన్ ఇవ్వటమా, టీచర్లను అరెస్ట్ చేయడమా? ఇది కాదు. దానికి పర్టికులర్గా రిపీట్ అవ్వకుండా ఇలాంటి ఒక ప్రాబ్లం ఏం చేయాలనేది ఆలోచించు. అంతేగాని రిజైన్ చేయండి, రిజిగ్నేషన్ ఇచ్చేయండి, మేము అధికారంలోకి వస్తాం, ఏంటి మాటలు? ఇవన్నీ కూడా పొద్దుపోనటువంటి మాటలు. అయితే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళు ఢిల్లీలో వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. చాలా మంది వీళ్ళకి సపోర్ట్గా ఉంటారు. నాకు తెలుసు ఆ విషయం. నేను వీళ్ళ గురించి రీసెర్చ్ చేస్తుంటే కొత్త విషయాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఒక అతనేమో జర్నలిస్టు సౌరవ్ దాసు, ఇతనే పార్టీకి చీఫ్ స్పోక్స్ పర్సన్, ఇతనే ఉమర్ ఖలీద్తో ఫోటో దిగింది. ఆ తర్వాత విజేత దహియా ధ్రువరాటికి స్క్రిప్ట్ రైటరు, తర్వాత అశుతోష్ రాకా ఆమ్ ఆద్మీ పార్టీ క్రియేటివ్ లీడరు. వీళ్ళంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఉంటే నాకు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ధ్రువరాటి, ఉమర్ ఖలీద్ వీళ్ళతో ఉంటున్నారు చూసారా, అక్కడ నాకు ఎక్కడో కొడుతుంది. దేశాన్ని ఏం చేస్తారా బాబు మీరు అని. సో ఇది ఈరోజు జంతర్ మంతర్లో పెట్టినటువంటి సిజేపీ పార్టీ ఒక ధర్నా కార్యక్రమం అని అనుకోవచ్చు. ప్రభుత్వం అడ్డుకోలేదు, పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చింది, అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేయలేదు. చాలా మంది ఏదేదో న్యూస్లు పెడుతూ ఉంటారు. సిజేపీ పార్టీ వచ్చింది, కేంద్ర ప్రభుత్వానికి వణుకుతుంది. ఒరే బాబు, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, తప్పు కాదు. దాంతోపాటు భారత్ని బ్యాడ్ చేయొద్దు. రాహుల్ గాంధీ గారు మాట్లాడినట్టు మీరు మాట్లాడొద్దు దయచేసి. ఇప్పుడు బీజేపీ పార్టీని వ్యతిరేకించడం, ప్రశ్నించడం తప్పు కాదు. ఎందుకంటే ఆ పార్టీని ప్రేమించేది ఎవరు? ఆ పార్టీ కార్యకర్తలు. మిగిలిన వాళ్ళు ఎందుకు ప్రేమించాలి? ఆ పార్టీని అభిమానించేది ఆ పార్టీ నేతలు. మీరు అంత ధైర్యంగా ప్రజల నుంచి మద్దతు పొందితే మీకు ఓటేస్తారు ప్రజలు, అంతే తప్ప భారతదేశాన్ని వ్యతిరేకిస్తే ఓటేరు కదా. సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి అంశం. సిజేపీ పార్టీ పెట్టినటువంటి ఈ ధర్నా ఏదైతే ఉందో అది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఎవ్వరు రాలేదు. యూత్ కొంతమంది వచ్చారులే కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చేటువంటి యూత్తే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. సిజేపీ పార్టీ ధర్నా బిగ్ ఫెయిల్, ఒక రకంగా చెప్పాలంటే డిజాస్టర్. ఇది పరిస్థితి. సినిమా లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఈ మధ్యకాలంలో బాగా డిజాస్టర్ అయినటువంటి సినిమాల గురించి చెప్పుకోవాలి. బాగా హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి డిజాస్టర్ అయినటువంటి ఒక సినిమా అని చెప్పుకో. ఇది సిజేపీ పార్టీ సినిమా. డైరెక్టర్ సరిగా లేకపోవడం, ప్రొడ్యూసర్స్ ఇచ్చినటువంటి డబ్బులు నీళ్ళు మింగేయడం, ఆర్టిస్టులు సరిగా యాక్ట్ చేయకపోవడం, ఇలాంటి అనేక కారణాల వల్ల ఇది జరిగింది. కొంతమంది సిజేపీ పార్టీ గురించి భజన కొడుతూ ఉంటారు. ఈ భజన కొట్టే వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నిజంగా దేశాన్ని ఉద్ధరించే వ్యక్తులు అయితే సోషల్ మీడియాలో ఉండరు. బయటకు వచ్చి ప్రజల దగ్గర ఏం సమస్యలు ఉన్నాయో అవి తీర్చే ప్రయత్నం చేస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఇదే నేను చెప్పాలనుకున్న మాట. మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. మన భావజాలం, మన ఛానల్ యొక్క ఉద్దేశం, మన ఛానల్లో ప్రసారం అయ్యేటువంటి వీడియోలు, నేను మాట్లాడేటువంటి పాడ్కాస్ట్ కానీ ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరిని వ్యతిరేకించేవి కాదు. ఏ రాజకీయ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. ఎప్పుడూ కూడా ప్రజలకి సరైనటువంటి సమాచారాన్ని అందించడం కోసమే మేము కష్టపడుతూ ఉంటాం. తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తులను ఖండిస్తూ ఉంటాం. పైగా మనం ఒక గౌరవప్రదమైనటువంటి ప్లాట్ఫామ్ లో ఉన్నాము అంటే నోరు జర అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. జర భద్రం ద్వారా నోరు అంటారు కదా తెలంగాణ బ్రదర్స్. అట్లనే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. అట్లా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఈ మధ్య చాలా మంది లోఫర్స్ను చూస్తున్నా సోషల్ మీడియాలో. అరే తురే, వాడు వీడు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. మీకు వాళ్ళ భావజాలం నచ్చలేదనుకో విమర్శించు. అరే ఒరే వాడు వీడు అని మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడితే నీతో పాటు నీ మైండ్ సెట్ ఉన్నటువంటి ఏమంటారు దీన్ని, కొంతమంది సైకో మైండ్ సెట్ ఉంటుంది కదా, లోఫర్ గాళ్ళు, సంస్కారహీనులు, వాళ్ళు నీకు కనెక్ట్ అవుతారేమో, మిగిలిన వాళ్ళు కనెక్ట్ అవ్వరు. ఎప్పుడైనా ఒకడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి బూతులు తిడుతున్నాడు, గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు అంటే వాడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించుకొని అడుగువేయండి. మెరుగైన సమాజం కోసం ఎప్పుడు మంచి మాటలే మాట్లాడాలి. నీ మనసులో ఎదుటివాడిని కొట్టే అంత కోపం ఉన్నా
ప్రశాంతంగా అతన్ని మాటతో విమర్శించు. అది తెలివైన వ్యక్తి, నిజమైన జర్నలిస్టు, నిజమైనటువంటి సంఘ సంస్కర్త చేయగలిగినటువంటి పని. అంతేగాని బూతులు తిడితే గొప్పతనం పెరిగిపోద్ది అనుకుంటే 1 minute బూతులు తిడుతూ రీల్ పబ్లిష్ చేస్తే నెక్స్ట్ డేనే వైరల్ అవుతుంది. అది మా లక్ష్యం కాదు అని చెప్పడమే నా ఉద్దేశం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.